ఈరోజు మన ప్రయాణం కేవలం భౌగోళికమైనది కాదు, సుమారు 3 శతాబ్దాల చరిత్ర గర్భంలోకి సాగే ఒక పవిత్ర యాత్ర. ఈరోజు మనం అనకాపల్లి జిల్లాలోని రావికమతం నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో కొత్తకోట అనే గ్రామానికి చేరుకోబోతున్నాం. ఇది నర్సీపట్నం నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో సుమారు 307 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల ఒక అరుదైన అద్భుతమైన దేవాలయ ప్రాంగణం ఉంది. ఒకే ప్రాంగణంలో ఒకే శుభ సమయంలో శివుడు మరియు కేశవుడు కొలువు తీరిన దేవాలయాలు. సాధారణంగా వైష్ణవ మరియు శైవ క్షేత్రాలు వేర్వేరుగా విశాలమైన దూరాల్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ కొత్తకోటలో శైవ వైష్ణవ సమన్వయాన్ని చాటి చెబుతూ హరిహరాద్వైతాన్ని ప్రతిబింబిస్తూ ఈ 2 ఆలయాలు ఒకే చోట కొలువు తీరడం నిజంగా మన పూర్వ రాజుల విశాల దృక్పథానికి, ఆధ్యాత్మిక సమన్వయానికి నిదర్శనం. ఇలాంటి చరిత్ర గల దేవాలయాలు మనకు భారతదేశంలోనే చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. మనం ఈ దేవాలయంకు చేరేలోగా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల గురించి, ముఖ్యంగా మాడుగుల రాజవంశ చరిత్ర గురించి కొద్దిగా చెప్పుకోవడం ఈ చారిత్రక ప్రయాణానికి మరింత గౌరవాన్ని, ప్రాముఖ్యతను ఇస్తుంది. కొత్తకోట ప్రాంతం ఆనాడు జైపూర్ మరియు మాడుగుల రాజుల పాలనలో ఉండేది. జమీందారీ వ్యవస్థలో పట్టపురాణులు లేదా రాణిలు ప్రధానంగా వారసత్వ సంరక్షణ చేసేవారు. రాజు లేదా జమీందారు మరణించినప్పుడు వారి వారసుడు చిన్నవాడైతే పట్టపురాణి సంరక్షకురాలిగా పాలనా వ్యవహారాలను తాత్కాలికంగా నిర్వహించేవారు. దేవాలయాల నిర్వహణ, అన్నదానాలు, సత్రాల నిర్మాణం వంటి ధార్మిక కార్యకలాపాలలో వీరు ముఖ్య పాత్ర వహించేవారు. తమ ప్రజల కోసం చెరువులు తవ్వించడం, తోటలు వేయించడం వంటి ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టేవారు. రాజు, జమీందారుకు కీలకమైన పరిపాలనా విషయాల్లో సలహాలు ఇవ్వడం, రాజకుటుంబం అంతర్గత వ్యవహారాలను పర్యవేక్షించడం వీరి ప్రధాన బాధ్యత. మాడుగుల జమీందారీ చరిత్రలో ముఖ్యంగా జైపూర్ సంస్థానంలో విలీనం అయిన తరువాత పాలనా కేంద్రం జైపూర్ మహారాజుల ఆధీనంలోకి ఉండేది. మాడుగుల సంస్థానానికి సంబంధించిన ఒక పట్టపురాణి పేరు చంద్రమహాదేవి అని స్థానిక కథనాలు చెబుతున్నాయి. మరలా కొత్తకోట గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఈ గ్రామ ప్రత్యేకత దేశంలోని మరెక్కడా లేని విధంగా విస్తరాకుల వ్యాపారం చుట్టూ అల్లుకుని ఉంది. ఒక సంస్కృతి, ఒక జీవనాధారం కొత్తకోట విస్తరాకులకు జాతీయ స్థాయిలో ఒక ప్రధాన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నుండి విస్తరాకులు దేశంలోని ఇతర రాష్ట్రాలకు, ముఖ్యంగా ప్రధాన దేవాలయాలు మరియు సాంప్రదాయ కార్యక్రమాలకు నిరంతరాయంగా సరఫరా అవుతూ ఉంటాయి. ఈ విస్తరాకుల వ్యాపారం కొత్తకోటతో పాటు చుట్టుపక్కల 3-4 మండలాల ప్రజలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా జీవనాధారంగా మారింది. వందలాది కుటుంబాలు ఈ వ్యాపారంపైనే ఆధారపడి స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు కళలు, సాహిత్యం మరియు ధర్మానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. వీరి పాలనా కాలంలో ఎన్నో దేవాలయాలు, సామాజిక కట్టడాలు నిర్మించబడ్డాయి. మాడుగుల రాజవంశం యొక్క మూలాలు చాలా ప్రాచీనమైనవి. ఈ రాజవంశంలోని రాజులు కేవలం పాలకులుగానే కాక గొప్ప ఆధ్యాత్మిక చింతన కలవారుగా కూడా చరిత్రలో నిలిచారు. వీరి పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు. మాడుగుల సంస్థానం రాజులు తమ రాజ్యంలో దేవాలయాల నిర్మాణం ద్వారా ధార్మికతను, ఆధ్యాత్మికతను పెంపొందించారు. ఈ సంస్కృతికి, ఈ ధార్మిక చింతనకు అద్దం పడుతూ ఈ కొత్తకోట దేవాలయ నిర్మాణం జరిగినది. దాన్నే ఇప్పుడు మనం దర్శించుదాం. ఇంకా పూర్తి వివరాలు ఇక్కడ ఉండే దేవాలయ అర్చక స్వాముల్ని అడిగి తెలుసుకుందాం. శ్రీశైలస్తదయాపాత్రం చ త్రిభక్తాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభం నాదయామో నమజ్జమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వారి దేవస్థానం, రాజరాజేశ్వర సమేత రాజలింగేశ్వర స్వామి దేవస్థానములు ఉమ్మడి విశాఖ జిల్లాలోని ప్రస్తుత అనకాపల్లి జిల్లా రావికోట మండలం కొత్తకోట గ్రామంలో శివకేశ్వర ఆలయంగా ప్రజల వ్యవహారిక భాషలో ప్రసిద్ధి పొందినటువంటి శ్రీ రాజలింగేశ్వర స్వామి కేశవ స్వామి దేవస్థానములు 1719 సంవత్సరం వైశాఖ మాస శుద్ధ ఏకాదశి రోజు బుధవారం ఉదయం 7:46 రాజరాజేశ్వర సమేత రాజలింగేశ్వర స్వామి వారు, 10:36 శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వారి యొక్క మూలమూర్తులు, ధ్రువులు మూర్తులకి ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ దేవాలయములు ఆనాటి కాలంలో
కొత్తకోట గ్రామానికి దక్షిణ దిశగా గ్రామానికి శివార్లో ఉన్నటువంటి గ్రామకంఠం ఖాళీ స్థలంలో ఈ దేవాలయాలు మాడుగుల సంస్థానాధీశులైనటువంటి మాడుగుల మహారాణి చంద్రమహాదేవి పట్టపురాణి గారు వారి యొక్క స్వీయ పర్యవేక్షణలో శివకేశవులకు అభేద భేదం లేదు అని తెలియపరచడానికి ఒకే ప్రహారీ లోపల ఈ రెండు ఆలయాలు కూడా నిర్మించి కొన్ని గంటల వ్యవధిలో ఒకే రోజు ఒకే తిథి రోజు ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రతిష్టా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇక్కడ ఈ దేవాలయ విశిష్టత ఏంటంటే సాధారణంగా లక్ష్మీదేవి సమేత కేశవ స్వామి వారికి కళ్యాణం చేస్తారు. అదేవిధంగా రాజరాజ సమేత రాజలింగేశ్వర కళ్యాణం చేస్తారు. రెండు దేవాలయాలు ఒకే రోజు కొన్ని గంటల నిమిషాల వ్యవధిలో ప్రతిష్ట నిర్వహించడం వల్ల ఈ రెండు ఆలయాలకి ఉత్సవమూర్తులకి ప్రతి సంవత్సరం వైశాఖ మాస శుద్ధ ఏకాదశి అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం ఎప్పుడైతే జరుగుతుందో అదే రోజు ఇక్కడ ఇరువురు దేవేరులతో శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వారికి రాజరాజ సమేత రాజలింగేశ్వర స్వామి వారికి ఒకే వేదిక మీద ఒకే సమయంలో శైవ ఆగమ పద్ధతిలో రాజరాజేశ్వర సమేత రాజలింగేశ్వర స్వామి వారికి పాంచరాత్రాగమ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వారికి దివ్య కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆలయంలో కార్తీక మాసాలు 4 సోమవారాలు పౌర్ణమి రోజుల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది భక్తులు స్వామి శివకేశవ దర్శనార్థం విచ్చేస్తారు. ఈ రెండు దేవస్థానంలో నిర్వహణకి రాజభోగాలకి దోపదీప నైవేద్య నిత్య కైంకర్యాల నిమిత్తము కేశవ స్వామి వారికి దేవస్థానం కొత్తకోట రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 165లో 12 ఎకరాలు 8 సెంట్లు, సర్వే నంబర్ 48లో 8 ఎకరాలు 70 సెంట్లు, సర్వే నంబర్ 286లో 2 ఎకరాలు 36 సెంట్లు పల్లము మెట్ట భూములని వాళ్ళు దేవాలయ నిర్వహణకి ఇవ్వడం జరిగింది. ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు కౌలుకి వేలం నిర్వహించి ఆ వచ్చిన కౌల్సిస్తో దేవాలయంలో విద్యుత్ బిల్లులు, తర్వాత ఆలయ సిబ్బంది అర్చకులు, పరిచారకులు, ఆలయ నిర్వహణ, స్వామివారి నిత్య కళ్యాణ వార్షిక కళ్యాణోత్సవాలు, కార్తీక మాసం ఏర్పాట్లకి విద్యుత్ అలంకరణ, క్యూరెన్స్ నిర్వహణ, ఇతర శానిటేషన్ కార్యక్రమాల నిర్వహణకి ఆ శిస్తుల ద్వారా వచ్చినటువంటి డబ్బులతో నిర్వహణ చేస్తూ ఉన్నారు. అయితే 2001 వరకు కూడా ఏకసభ్య ధర్మకర్తల మండలి పరిధిలో ఉన్నటువంటి దేవాలయం 2001లో దేవాదాయ ధర్మాదేశ కమిషనర్ వారు ఉత్తర్వుల ప్రకారము కార్యనిర్వహణాధికారి వారిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారిని నియమించి ఆలయ నిర్వహణని పూర్తి స్థాయిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నిర్వహణలో తీసుకురావడం జరిగింది. 2001 నుంచి ఈ రోజు కూడా సుమారు 17-18 మంది ఈవోలు ఈ ఆలయ నిర్వహణ కార్యక్రమాలు, గ్రామ పెద్దలు, పురజనులు, భక్తజన మండలి, ఆలయ ధర్మకర్తల మండలి వారి యొక్క సహాయ సహకారాలతో ఈ ఆలయం నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా 2016లో ఒక దాత స్పందించి ముందడుగు వేసి ఆలయాన్ని ముందుగా ముఖద్వారం నిర్వహించడం జరిగింది. ఆలయ నిర్వహణ ముఖద్వారంలో నిర్మాణం పూర్తయిన తర్వాత గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, మండల పరిషత్ అధ్యక్షులు, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ పుష్పవర్ధన్ పుష్పవర్ధన్ గారు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు, దేవస్థానం ఇన్స్పెక్టర్ గారు వీరి సమస్యల్లో ఆ గ్రామ పెద్దలు యొక్క సహాయ సహకారాలతో నిర్మించినటువంటి ముఖద్వారము, ఉత్తరం యొక్క ప్రహారీ గోడ, తర్వాత దక్షిణ ప్రహారీ గోడ, దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయం, తర్వాత రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని శుభ్రత గావించి అక్కడ చక్కగా గ్రిప్ ట్రైల్స్ వేసి భక్తులకి ప్రదర్శన నిమిత్తం ఏర్పాటు, అదేవిధంగా దేవాలయం మొత్తానికి పర్మనెంట్ విద్యుత్ అలంకరణ చేసి ఆలయ అభివృద్ధికి అనేక మంది దాతలు, ఉదారతులు, విరాళదాతలు, భక్తులు స్పందించి ఈ ఆలయం అభివృద్ధికి సహాయ సహకారాలు వస్తు రూపంలో, ధన రూపంలో ఇస్తున్నారు. అదేవిధంగా మనకి సాధారణ విడివిడి దేవాలయాలు ఉంటాయి. 2 దేవాలయాలు ఒకే ప్రహారీ లోపల ఉండడం వల్ల ఈ శివకేశ్వర ఆలయానికి కార్తీక మాసంలో మహాశివరాత్రి పర్వదినాలు భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం కూడా భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క శివకేశ్వర దివ్యానుగ్రహానికి కరుణా కటాక్ష వీక్షణాలకి పాత్రలవుతూ ఉన్నారు. ఆ పేరు ఆర్ విజయభాస్కర్, వంశపారంపర్య అర్చకులు, కేశవ స్వామి దేవస్థానం, కొత్తకోట, రావికోట మండలం, అనకాపల్లి జిల్లా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా. అదేవిధంగా కేశవస్వామి దేవస్థానానికి రేజేటి వంశీకులు, వంశపారంపర్యకులుగా, రాజలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి నేదునూరు వారు ఇంటి పేరు గల వాళ్ళ వంశపారంపర్యకులుగా గ్రామము, దేశము, పట్టణము సుభిక్షంగా ఉండాలని వాళ్ళు స్వామివారికి నిత్యార్చన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ దేవాలయాల నిర్మాణ ఘనత ఆనాటి మాడుగుల రాజవంశానికి చెందిన పట్టపురాణి
చంద్రమహాదేవి వారికి దక్కుతుంది. ఒక రాజమాత తన స్వహస్తాలతో తన సంకల్పంతో ఈ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. ఇది కేవలం దేవాలయ నిర్మాణం కాదు, రాణిగారి భక్తికి ఆధ్యాత్మిక దూరదృష్టికి నిదర్శనం. సరిగ్గా 1719 సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున రాణి చంద్రమహాదేవి వారి చేతుల మీదుగా ఈ పవిత్ర ప్రాంగణంలో రాజలింగేశ్వర స్వామి వారి దేవాలయం మరియు కేశవస్వామి వారి దేవాలయం ఈ రెండింటిలోనూ విగ్రహ ప్రతిష్ఠలు జరిగినవి. ఒకే రోజు ఒకే ప్రాంగణంలో శివకేశవుల ప్రతిష్టాపన. దీని వెనుక ఉన్న తాత్వికత చాలా లోతైనది. శివుడు లయకారకుడు, కేశవుడు పాలనాకర్త. సృష్టికి స్థితికి లయకు మూలమైన ఈ పరమాత్మ తత్వాన్ని ఈ రెండు రూపాల్లో కొలవడం, సకల దేవతలను ఒకే చోట దర్శించుకునే భాగ్యాన్ని భక్తులకు కల్పించడం అద్భుతం. ఈ ఆలయాలు నిర్మించిన రాణిగారు తమ ప్రజలకు హరిహర అభేదాన్ని బోధించారు. అంటే శివుడైనా విష్ణువైనా అంతిమంగా అంతా ఒక్కటే, ఆ పరమాత్మ స్వరూపాలే అని. అందుకే కొత్తకోట దేవాలయ ప్రాంగణం మనకు కేవలం చరిత్రనే కాదు, సనాతన ధర్మం యొక్క మహోన్నతమైన సమన్వయ భావనను కూడా నేర్పుతుంది. ఇక్కడ ఒకే చోట కొలువు తీరిన శివుడు అంటే రాజరాజేశ్వర స్వామి మరియు విష్ణువు కేశవస్వామి మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తున్నారు. హరిహరాద్వైతం అంటే హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు. ఇద్దరూ ఒక్కటే, భేదం లేదు. ఈ రెండు రూపాలు ఒకే పరమాత్మ యొక్క లీలా విలాసాలు మాత్రమే. ఈ అభేద భావన కేవలం మన విశ్వాసం మాత్రమే కాదు, మన పురాణాలు, ఉపనిషత్తులు మరియు శాస్త్రాలు కూడా ధృవీకరిస్తున్న సత్యం. దీనికి ప్రామాణికంగా ఒక అద్భుతమైన శ్లోకాన్ని మనం స్మరించుకుందాం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ అన్నారు. శివాయ విష్ణురూపాయ, శివుడు విష్ణువు రూపంలో ఉన్నాడు. శివరూపాయ విష్ణవే, విష్ణువు శివుని రూపంలో ఉన్నాడు. శివస్య హృదయం విష్ణు, శివుని హృదయం విష్ణవే, విష్ణోచ్చ హృదయం శివ, విష్ణువు హృదయం శివుడే. ఈ పవిత్రమైన శ్లోకం ఎంత స్పష్టంగా చెబుతోంది అంటే శివుడు మరియు విష్ణువు వీరిద్దరూ వేరువేరు కాదు, ఒకరి హృదయంలో మరొకరు నివసిస్తున్నారు. సృష్టిని పాలించే శక్తి, స్థితిని కాపాడే శక్తి, లయం చేసే శక్తి, ఈ మూడు ఒకే పరమేశ్వరుని నుండి ఉద్భవించాయి. రాణి చంద్రమహాదేవి గారు ఈ ఆలయాలను ఒకే ప్రాంగణంలో స్థాపించడం ద్వారా ఆనాటి ప్రజలకు మరియు ఈనాటి మనకు కూడా ఈ గొప్ప అద్వైత భావనను, ఈ శివకేశవుల అభేదాన్ని ఆచరణాత్మకంగా బోధించారు. మనం శివాలయంలో ఉన్నా, కేశవాలయంలో ఉన్నా, అంతిమంగా మనం ఆ పరమాత్మనే పూజిస్తున్నామనే సత్యాన్ని ఈ కొత్తకోట దేవాలయం నిరంతరం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ దివ్యమైన అభేద తత్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే మన భక్తి పరిపూర్ణమవుతుంది. కొత్తకోట కేవలం పురాతన చరిత్ర కలిగిన గ్రామంగానే కాకుండా దాని ఆర్థిక వ్యవస్థ కూడా దాని ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు వెన్నెముకగా తెలుస్తోంది. మొత్తం మీద కొత్తకోట అనేది కేవలం ఒక గ్రామం కాదు, చరిత్ర, సంస్కృతి, వ్యాపార సామర్థ్యం మరియు సామాజిక జీవనాధారం సమ్మేళనం. ఈ ప్రాంత ఆర్థిక స్థితిలో ఈ గ్రామం అత్యున్నత స్థానంలో ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు గనక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని అద్భుతమైన విషయాలను తెలుసుకోవడానికి, మన చరిత్రను, ధర్మాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడే ఈ సనాతన భారతీయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి. తద్వారా మేము పెట్టే ప్రతి అద్భుతమైన వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే చేరుతుంది. ఈ చారిత్రక ఆధ్యాత్మిక ప్రయాణం మీకు నచ్చి మన సంస్కృతి గొప్పతనం మీకు అర్థమైతే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరలా ఇంకో వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.